సంబంధించి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ డేటా పరిశీలనపై అత్యంత ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. క్షేత్రస్థాయి పరిశీలన ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో ఎదురయ్యే 5 ముఖ్య పరిస్థితులు మరియు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా అందులో ఒకటి చూసుకుంటే విద్యార్థి ఆధార్ ఉంది, కానీ తల్లి ఆధార్ మనకి స్కూల్‌కి సంబంధించిన డేటాబేస్‌లో లేదు. తప్పుగా ఉంది. అనే దానికి సంబంధించి చూసుకుంటే, తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో చేర్చాలి. తల్లి అందుబాటులో లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి వివరాలనైతే నమోదు చేయాలి. అలా చేస్తే ఆటోమేటిక్‌గా డబ్బులైతే వస్తాయి. ఇక రెండోది మనం చూసుకుంటే, తల్లి ఆధార్ ఉంది కానీ విద్యార్థి ఆధారు డేటాబేస్‌లో తప్పుగా ఉంటే, అప్పుడు విద్యార్థి అందుబాటులో ఉంటే హౌస్‌హోల్డ్ డేటాలో చేర్చాలి. తప్పుగా మ్యాప్ అయి ఉంటే సరైన విద్యార్థి వివరాలు నమోదైతే చేయాలి. ఇంకా మూడోది చూసుకుంటే, తల్లి మరియు విద్యార్థి ఆధార్ వేరు గృహాల్లో వేరుగా వేరే ఆటిలో ఉంటే తల్లి మరియు విద్యార్థిని ఒకే హౌస్‌హోల్డ్‌లోకి మ్యాప్ చేయడానికి సంబంధిత మైగ్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక నాలుగో ఆప్షన్ చూసుకుంటే తల్లి మరియు విద్యార్థి ఇద్దరికీ కూడా ఒకే ఆధార్ నెంబర్ నమోదై ఉంటే ఆధార్ నెంబర్‌ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేయాలన్నమాట. రెండో వ్యక్తి యొక్క సరైన ఆధార్ నెంబర్‌ను కూడా నమోదైతే చేయాల్సి ఉంటుంది. ఇక ఐదో పాయింట్ చూసుకున్నట్లయితే ఒకే తల్లికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు నమోదైనట్లు చూపిస్తుంది. ప్రతి విద్యార్థి వివరాలను పూర్తిగా పరిశీలించాలి. మ్యాపింగ్ సరైనదో కాదో నిర్ధారించాలి. తప్పుగా ఉంటే సంబంధిత రిమార్క్స్ నమోదు చేయాలి. ఇక ఈ క్షేత్రస్థాయి పరిశీలన మాడ్యూల్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ BMPలో అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు మాత్రమే ఈ మాడ్యూల్ యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా వీరన్నీ మార్పులైతే చేసి ఎవరిదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డేటా వెల్ఫేర్ సెక్రటరీలు అందరూ కూడా చేసి వారికి సంబంధించి తల్లికి అదే విద్యార్థికి సంబంధించిన వివరాలన్నీ కూడా కరెక్ట్ అయితే చేసి మీకు తల్లికి వందనం డబ్బులు వచ్చే విధంగా అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. అందుబాటులో అయితే ఉండండి మీ సచివాలయం దగ్గర అందుబాటులోని. సో ఊళ్ళోని. సో ఇది మనకు తాజా సమాచారం తల్లికి వందనంకి సంబంధించి 5 ముఖ్యమైన పాయింట్లనమాట. ఇందులో ఏ పాయింట్ మిస్ అయినా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉండదు. అందుకు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి.